విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూలిక ఏప్రిల్ 1వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. వ్యాధులు, చేతబడులు, దురాత్మలు ఏమైనా యేసు నామములో ఒక్క మాట చెప్తే వెళ్ళిపోవాలంటే స్వస్థత విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. చిన్న మరియమ్మ, వెంగళరావు నగర్. కడుపులో గడ్డ, మోకాలు నొప్పి, షుగర్, బీపీ, ఒళ్ళంతా దురద. ఆమె హల్లెలూయా. గడ్డ ఉందా? కడుపులో గడ్డను, మోకాళ్ళ నొప్పులు, గోళ్ళ నొప్పులు. అవునా? కడుపులో గడ్డ ఉంది, మోకాళ్ళ నొప్పులు. టీవీలో చూస్తారా? ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పలేదండి, టీవీలో చూసాము. మా ఆయనకు ఆవేశంగా ఉంటే ఫోన్లో నంబర్ చూసి చేసి మాట్లాడారు. మాట్లాడితే తగ్గిపోయింది అన్నారు. మీ ఆయనకా? ఆయన కూడా తీసుకొచ్చి. ఈయన మీ ఆయన? మరి రారేంటి? ఎవరో అనుకుంటున్నాను నేను. చిన్న మరియమ్మ, కడుపులో గడ్డ, మోకాళ్ళు బీపీ. మీ ఆయనకు తగ్గిపోయిందా? ఆయన చెప్పండి సాక్ష్యం. నాకు తగ్గిపోయిందండి, ఆయాసం తగ్గిపోయిందండి. ఆయాసం అప్పుడు ఎప్పటి నుంచి ఉంది? నీ ఫోన్ ద్వారా తగ్గిపోయిందండి. నేను నువ్వు మార్కి ఫోన్ చేశారు, ప్రార్థన చేశారండి ఫోన్లో. చేశానా? ఏమన్నా కోపం అవ్వలేదా? తగ్గిపోయిందండి. నాకు తగ్గిపోయిందా? ఎప్పటి నుంచి ఉంది ఆయాసం? 3 సంవత్సరాల నుంచి ఉండదండి. దమ్ము నడవలేకపోయేవాడిని. అలాంటిది ఒక్క నిమిషంలో తగ్గిపోయిందండి. మాట్లాడుతుండే కానీ సబ్బులు కొట్టండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. సబ్బులు కొట్టాలి గట్టిగా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పట్టుకోండి, వీళ్ళిద్దరిని పట్టుకోండి అమ్మా. ఎట్లా పట్టుకో. హల్లెలూయా, హల్లెలూయా. వెళ్తుందా? ఏం లేదుగా. తలకలో రక్తం గడ్డగట్టిందని చెప్పారు డాక్టర్ గారు. అందువల్ల అది మందులు వాడి 4 నెలలు ఏమో. అది బాగుంది. మొన్న ఏమైందంటే కళ్ళు తిరిగి పడిపోయా. అది బాగా నొప్పిగా ఉంది. అన్నీ వెళ్ళిపోతాయి. చప్పులు కొట్టాలి గట్టిగా. చప్పులు కొట్టండి. పెద్ద అయినా మంచిగా నిలబడు. నడువు నొప్పులు కూడా తగ్గిపోతున్నాయి. చప్పులు కొట్టాలి గట్టిగా. తేలుకుట్టట్టుంది కదా, తేలుకుట్టట్టుంది అక్కడ. చప్పులు కొట్టండి గట్టిగా. పట్టుకో. మన శక్తి కాదు, మన బలం కాదు. ఇప్పుడు ఆ పెద్ద మనిషికి ఇక్కడ నడుములో పడ్డాడంట. ఇప్పుడు చెప్పు ఏమి జరుగుతుందో. చేయబెట్టు, మైక్ పట్టుకో. ఆయాసం నొప్పండి, ఆయాసం, కడుపులో నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు. నాకు 5 సంవత్సరాల కింద చేతబడి చేశారండి గారు. 5 సంవత్సరాల కింద చేతబడి చేస్తారంట పాపం. 5 సంవత్సరాల నుంచి నాకు పని లేదండి. పని లేకుండానే అట్నే బ్రతుకుతున్నాం. నాకు ఇప్పుడు పని కావాలి, పని చేసుకునే శక్తి కావాలని మీ దగ్గరికి వచ్చాను గారు. ఇప్పుడు ఇక్కడ నొప్పి ఉంది మీకు. ఇక్కడ ఇప్పుడు అది సూదితో పొడిచినట్టుగా ఉంది ఇక్కడ. ఇప్పుడు చూడండి, అది ఉందేమో. అది
ఇందాక కుర్చీలో కూర్చున్నా కానీ కూర్చొని ఇలా కూర్చునివులే కూర్చొని అంటే పడ్డావా? ఏమైనా అయిందా? పడ్డానండి. పడ్డావా? ఇప్పుడు అందరూ చూస్తుంటే ఇట్లా వంగు వంగు ఆమె చప్పటి కొట్టండి. ఆయన పని చేసుకోలేని స్థితిలో ఈ నొప్పితో బాధ, ఆయాసము తగ్గిపోయింది. కానీ ఇప్పుడు చూడండి ఎట్లాగా తల్లిని పట్టుకో, గడ్డ ఉంది, గడ్డ కూడా కరిగిపోవాలి. పట్టుకోండి యేసునామములో పట్టుకోండి. అమ్మాయి నామంలో నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. అప్పుడు యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగానికి 3 రోజులు అండి కొండ మీద ప్రసంగం. ఎవరికి ఆకలి కాలేదు, దాహం కాలేదు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. 3 రోజుల తర్వాత భోజనం గుర్తొచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఎవరికి ఆకలేవు కాదు, దప్పిక లేదు. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయునామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించి మహా అద్భుతాల స్వస్థత కూడిక ఏప్రిల్ 1వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. వ్యాధులు, చేతబడులు, దురాత్మలు ఏమైనా యేసు నామములో ఒక్క మాట చెప్తే వెళ్ళిపోవాలంటే స్వస్థత, విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్. హల్లెలూయా. దేవునికే మహిమ. హల్లెలూయా. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు యేసుక్రీస్తు నామమునకే కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. దేవునికే మహిమ, మహిమ. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ప్రభువా, నీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ యొక్క ఆశీర్వాదం ఇక్కడున్న ప్రతి బిడ్డపైన కృమ్మరించండి ప్రభా. మీకే స్తోత్రములు, స్తుతులు. హల్లెలూయా. దేవానికే స్తోత్రం, 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 స్తోత్రం. ఈ లైవ్ ద్వారా ఎంతమంది అయితే లైవ్ చూస్తున్నారో ప్రభా, నీకు స్తోత్రం, స్తోత్రములు ప్రభా. వ్యాధి బాధతో బాధపడుతున్న బిడ్డలకు తండ్రి ఈ లైవ్ కలవటానికి నేను ప్రార్థిస్తున్నాను నాయన. తండ్రి నాయన, ఎవరైతే నిరాశలో ఉన్నారో ప్రభా, నిశ్శక్తులో ఉన్నారో, శోధలో ఉన్నారో, అలాంటి బిడ్డలకు లైవ్ కలవటానికి సహాయం చేయండి. ఇదిగో నేను చనిపోతానేమని భయపడుతున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారికి లైవ్ కలవటానికి సహాయం చేయండి ప్రభా. ఇదిగోనైనా ఎవరైతే ఒంటరిగా ఉన్నారో అయ్యా, ఎవరైతే విడిచిపెట్టబడిన వాడుగా ఉన్నారో అయ్యా, ఎవరైతే సాతాను చేత శోధించబడుతున్నారో, ఎవరైతే మంత్ర శక్తులతో శోధించబడుతున్నారో, బాధించబడుతున్న బిడ్డలకి సహాయం చేయండి ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా. హలో హలో అమ్మా, ప్రైజ్ ది లార్డ్. వందనాలండి, చెప్పండి.
అలా హాస్పిటల్కి వెళ్ళి ఉండగా చేశారని ఆఫీసున ఉమ్. వాళ్ళు మళ్ళీ అన్నారు మళ్ళీ ఇక్కడ పచ్చి ఉంటుంది మళ్ళీ చేయాలంటున్నారండి. ఏమైందయ్యా మీకు వివరంగా అర్థమయ్యేటట్టు చెప్పండి. అంగడి పైన ఇప్పుడు చిన్న గడ్డలేసిందండి నోట్లో. అది మొన్న కొద్దిగా చల్లేసిందండి. హాస్పిటల్కి వెళ్తే ఆయన చెట్లు చేశారు, అది చేశారు. ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ వెళ్తే చూస్తారమ్మా వెళ్తే వాళ్ళు మళ్ళీ అన్నారు మళ్ళీ చేయాలంటున్నారు. క్యాన్సర్ కింద ఉంది చేయాలన్నారండి. ఏ ఊరయ్యా మీది? అది బొంగళంకండి. మరి స్వస్థత ప్రార్థన జరుగుతుంది. రండి, హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు, హాస్పిటల్కి ఏమి వెళ్ళవసరం లేదు. మీరు రండి, మీకు అడ్రస్ అన్ని చెప్తారు. ఇగో టీవీలో కూడా వస్తుంది కదా, అడ్రస్ చూసుకుని రండి. హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు, అదేం భయపడక్కర్లేదు. అర్థమైందా? ఇప్పుడు ఎన్నాళ్ళు కూడా చూస్తారు మన ప్రోగ్రామ్ మీరు? రాలేదండి, చూస్తున్నాం, రోజు డైలీ చూస్తున్నాం. డైలీ చూసినప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ అంగట్లో ఆపరేషన్ అంటున్నారు, క్యాన్సర్ అన్నారు, భయపడుతుంది. అయిపోద్ది కదా. నోటి క్యాన్సర్లు ఎంతమందికి బాగా అవుతున్నారు చూస్తున్నారు కదా. మీరు రావాలి, మేము మీకు రావాలని చెప్పేది కాదు. విజయవాడ వస్తున్నాం 4వ తారీఖు విజయవాడలో లైలా కాలేజీ రమేష్ హాస్పిటల్ దగ్గర. మీరు ఒకవేళ వీలుంటే రండి, అక్కడ ప్రార్థన చేస్తాడు, దేవుడు కార్యం చేస్తాడు. ఆ నోరు ఏమైనా తింటున్నారా? నోటి ద్వారా బ్రహ్మాండంగా ఒక్క పూటలోనే తగ్గిపోద్ది. అసలు నువ్వు ఆలోచన చేయొద్దు. ఒక టీవీ ప్రోగ్రామ్కి స్పాన్సర్ ఉంటుంది, చేసుకో. సంపూర్ణ ఇక లైఫ్ నీకు ఇస్తున్నాం, వెళ్ళిపో. గాడ్ బ్లెస్ యు. సరేనా? దయచేసి మేము కూడా చాలా ఖర్చులు పెట్టి పరిచయం చేస్తున్నాం. తెలియనటువంటి వారు గమనించండి. మేము యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ మరి టీవీ ఛానల్లో కానీ మా అకౌంట్ నెంబర్ కానీ ఫోన్పే కానీ గూగుల్ పే మేము పెట్టట్లేదు. ఇది చాలా పెద్ద పరిచర్య. మరి చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు. మరి ఇదంతా మెయింటెనెన్స్ చాలా పెద్దగా ఉంటుంది. ఒక మీటింగ్ పెట్టాలంటే కూడా లక్షల్లోనే అవుతున్నాయి. దయచేసి ఎల్ఈడీలు, సౌండ్ సిస్టమ్, ఆర్కెస్ట్రా, మరి మిగతా కార్యక్రమాలు చేసేవాళ్ళు, తుడిచేవాళ్ళు, కడిగేవాళ్ళు, ఇలా చూసుకుంటే 30-40 మంది పబ్లిక్ అవసరం అవుతున్నారు. వీళ్ళందరికీ కూడా మరి చూసుకోవాల్సి వస్తుంది. దయచేసి గమనించండి. మీరు ఒక్క ప్రోగ్రాంకి స్పాన్సర్ చేయండి, 2-3 ప్రోగ్రాంకి అవసరమే లేదు. అది మరణ సంబంధమైన వాతావరణమైన కూడా. ఇప్పుడు ఆ పెద్ద ఆయన చెప్తున్నారు అంగట్లో ఉన్న ప్రాబ్లం, ఈరోజు అది క్యాన్సర్ అని చెప్తున్నారు. అక్కడ అంగట్లో ఆపరేషన్ చేయటానికి ఏముంటుంది చెప్పండి? అంగట్లో ఆపరేషన్ చేయటానికి ఏముంటుంది? అతనికి నోరు నొప్పుండి బాధపడి చచ్చిపోతానేమో అనే భయం వచ్చేసింది. ఈరోజు నేను మాటేస్తున్నాను, అతను బ్రతికించగలను. ఆ అంగట్లో ఉన్న కురుపు తగ్గి ఆ నోరు అప్పటికప్పుడే ఫ్రీ అయి భోజనం చేయగలిగిన కృప దేవుడు నాకు ఇచ్చాడు. అందుకని ఇంత ఓపెన్గా మేము ఈ పరిచయం చేస్తున్నాం. మేము ఒక మాటలో చెప్పాలంటే మేము హలో 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 ప్రైజ్ అని చెప్పండి. అయ్యా, ఊపిరితిత్తులు జలబండి అండి, 2 ఊపిరితిత్తులు అయ్యారండి. వందనాలు. ఏ ఊరు మీది? హలో అమ్మ, ఊపిరితిత్తులు పాడైపోయినాయి కదా, మీది ఏ ఊరు? మాది కొప్పులవారిగూడెం అండి, పెదవేగి మండలం, ఏలూరుకి చివరండి. కొప్పులవారిగూడెం తెలుసు. అది ఏలూరు నుంచి చింతలపూడి వెళ్ళే రోడ్డు. అవునండి, అవునండి. 4వ తారీఖు విజయవాడ వస్తున్నాం. సంపూర్ణంగా స్వస్థత పొందుకుంటావు. హాస్పిటల్కి వెళ్ళిన అవసరమే లేదు. వచ్చి విడుదల పొందు. అడ్రస్ చూసుకుని వచ్చేసేయి. ఇంకా ఆ లివర్ ప్రాబ్లం మొత్తం తగ్గిపోద్ది. భయపడకమ్మా. ఏం పేరు నీ పేరు? నా పేరు అమ్మాజీ అయ్యా, కే అమ్మాజీ అండి. దయచేసి ఈ తల్లి గురించే చెప్పట్లేదు. లివర్ పాడైపోయిందని చెప్తే పిచ్చోళ్ళు అయిపోయి రోడ్ల మీద తిరిగేసి పిచ్చోళ్ళు అయిపోతున్నారు. అన్నం తినకుండా అది ఊపిరితిత్తులు అయినా లివర్ అయినా నేను చెప్తున్నాం, ప్రార్థన చేస్తాం, దేవుడు కార్యం చేస్తాడు. ఈ తల్లిని దీవించు, అద్భుతం చేస్తున్నాంలామే. దయచేసి లైవ్ చూడండి. నేను ఎంత సింపుల్గా మాట్లాడుతున్నానో అంతకంటే సింపుల్గా బాగైపోతారు. హలో అయ్యగారు, వందనాలు అయ్యగారు. చెప్పమ్మా. నా పేరు కుమార్ అండి, నేను కృష్ణా జిల్లా నందిగం నుంచి మాట్లాడుతున్నాను అయ్యగారు. తల్లి చెప్పు.
నాకు కుడికన్ను మసకొచ్చేసింది అయ్యగారు. మంచి అసలు కనపడతల్లా మనుషులు ముఖం గాని మనుషులు గాని. మన టీవీ ఎప్పటి నుంచి చూస్తున్నారమ్మా మీరు? చూస్తున్నానండి ఈ మధ్య కాలంలో అప్పుడప్పుడు చూస్తున్నాను. ఏమనిపిస్తుంది అమ్మా చూస్తున్నప్పుడు? ఏమనిపిస్తుంది? మీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుందాం అనుకుంటున్నాను అయ్యగారు. దయచేసి హాస్పిటల్కి వెళ్తున్నారా? మరి వెళ్ళారా? వెళ్ళలేదండి. ఇంకా అది తెలిసాక ఇప్పుడు మేము వాక్యం చూస్తున్నాం. ఈ మధ్యలో నేను వెళ్ళలా, ఇంకా అసలు వెళ్ళదలుచుకోవాలా. అదేనండి అయ్యగారు ఇంకొక మాట అండి. ఇంకోటి మళ్ళీ రెండోది ఏంటంటే పాపకు వస్తుంది అంత భాగం అంతా చిన్న చిన్న కొవ్వుగడ్డలు లాంటివి వచ్చి అవి కూడా బాధగా పెడుతున్నాయి అయ్యగారు. ఏమి బాధపడకు, ఈ 2 యేసు నామములు తగ్గిపోను కాక. బుధవారం జరిగే మీటింగ్ వచ్చేయండి అమ్మా. వస్తాను అయ్యగారు. కొంచెం నాకు ప్రార్థన చేయండి. ఇదే ప్రార్థన, ఇంకేముండదు. అక్కడికి వచ్చాక అసలు ఆ మాట కూడా ఉండదు. సరేనా? సరే అయ్యగారు. ప్రార్థనలు కావాలా? నాకు మీ దగ్గరికి వస్తే నాకు స్వస్థత కావాలండి. నాయనా ఏం చెప్పాలా ఈ మనుషులకు? తగ్గిపోవడం కావాలా? ప్రార్థన కావాలా? తగ్గిపోవడం కావాలి. అది కథ చప్పట్లు కొడతాం కానీ దయచేసి మమ్మల్ని శోధించకండి. చాలా మందికి పాపం తెలియట్లేదు. ప్రార్థన 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 అన్నారు. తగ్గిపోవటం కావాలా? ప్రార్థన కావాలంటే తగ్గిపోవడం. దయచేసి వాళ్ళకి కొంతమంది పొరపాటున అమ్మ ఓ టీవీ ప్రోగ్రామ్ అండి, మేము టీవీలో అవన్నీ చెప్పం కానీ మామూలుగా అమ్మ ఏంటయ్యా ఎంత ఒక్కొక్కళ్ళు యాక్చువల్ అందకూడదు సేవకుడికి. నేను కొంతమంది అయితే అబ్బా డబ్బులు ఇస్తేనే ప్రార్థన చేస్తారంట కదా, అది కూడా చెప్తున్నారు. ఎంత తప్పు చేస్తున్నారు, ఎంత అబద్ధం ఆడుతున్నారు. దయచేసి అక్కడ విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక ఏప్రిల్ 1వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. వ్యాధులు, చేతబడులు, దురాత్మలు ఏమైనా యేసు నామములో ఒక్క మాట చెప్తే వెళ్ళిపోవాలంటే స్వస్థత విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. రూతు రండి, ఇక్కడికి రండి. రూతు ఆమేన్. ఇక్కడ ఉన్నారు. ఈమె హల్లెలూయా. పైకి రండి, పైకి రండి. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొడదామా గట్టిగా, ప్రభుని కనపడదాం. చప్పట్లు కొడదాం, ప్రభుని కనపడదాం. హల్లెలూయా. కళ్ళు మూసుకోమ్మా, కళ్ళు మూసుకో. హల్లెలూయా. ఎట్లా ఉంది ఇప్పుడు నీకమ్మా? కొంచెం పర్వాలేదండి. అంటే ముందటి కంటే చాలా బాగుందండి. నీవు సువార్త ప్రకటిస్తావు కదా, యథార్థంగా చెప్పాలి. ఎందుకంటే ఫోన్ చేస్తే మాట్లాడటానికి బోర్ను ఏడుస్తూ ఉన్నావు. అవునండి. నాకు ముందు ఏంటంటే అసలు పడుకొని కళ్ళు తెరుద్దామన్నా కానీ తెరవలేని స్థితిలో ఉన్నాను. నేను మంచంలోనే పడుకున్నాను. ఇంకా అయ్యగారు 4 రోజుల నుంచి మంచం స్నానం కూడా చేయలేదు. నేను బాత్రూమ్కి వెళ్ళాలంటే కూడా నేను వెళ్ళలేని స్థితిలో ఉన్నాను. అట్లాంటి టైంలో నేను ఏడ్చుకుంటే బాగా ఉంటాను. అయ్యగారిని నాకు దేవుడు జ్ఞాపకం చేశాడు. ఆయన ఫోన్ నెంబర్ దేవులాడి మళ్ళీ అప్పుడు ఫోన్ చేస్తే ఇట్లా ప్రార్థన కూడా చేయలేదండి. నాకు అమ్మ ఏం కాదు, నువ్వు ఏ హాస్పిటల్కి వెళ్ళవు, నువ్వు చావవు, నువ్వు బ్రతికే ఉంటావు, నువ్వు రా శనివారం అన్నాడు. అన్న తర్వాత నేను అప్పుడే ఇంకా ఒక 5 నిమిషాలు కూడా కాలేదమ్మా, నాకు అప్పుడే కొంచెం రిలీఫ్ వచ్చింది. 4 రోజుల నుంచి నేను లెగలేని దాన్ని అప్పుడే లేసాను, స్నానం చేసుకున్నాను, నా బట్టలు నేను పిండుకున్నాను, మళ్ళీ ఒక 2 బకెట్లు బట్టలు పిండి ఇంట్లో పని అంతా చేసుకున్నాను. ఆ 3వ రోజుకి మళ్ళీ నేను శనివారం ఇక్కడికి వచ్చాను. వచ్చినప్పుడు కూడా నాకు ఇంకా నీరసం వచ్చింది. 2 రోజులైతే మరీ బాగా నీరసం వచ్చింది. అయ్యగారు నాకు వెళ్ళట్లేదంటే ఏం కాదమ్మా నువ్వు ఉండు తగ్గిద్ది అని చెప్పాడు. ఇప్పుడు కూడా దేవునికి స్తోత్రం, చాలా నీరసం తగ్గిపోయిందమ్మా. ఇంకా నాకు ఏదో కొంచెం అప్పుడప్పుడు బలహీనంగా వస్తుంది, అది కూడా నాకు తగ్గిపోతుందని 100% నేను నమ్మకంగా ఉన్నాను. నీకు అక్కడ ప్రేయర్ చేసాను, విడుదల వచ్చేసింది. ఇంక వీళ్ళకి ఏంటంటే ఒకసారి ఏం ప్రాబ్లం ఉంది? ఇప్పుడు ఉన్న ప్రాబ్లం ఏంటి? అది నడుము నొప్పి, నడుము నొప్పి ఉంది. అప్పుడేమున్నాయి? నడుము నొప్పి, తలనొప్పి, ఇంకా మెడలు,
కడుపులో ఏదో రాయిలాగా తిరగడము, ఇంకా ఈపులో కూడా పురుగులు ఏదో పారుతున్నట్టుగా అట్లా చాలా ఉన్నాయి. అలాంటివి చాలా ఉండేది, అవన్నీ కూడా తగ్గినాయి. కాకపోతే ఈపు నడుమును ఇంకా నొప్పిగా ఉందండి, మెడలు అప్పుడప్పుడు వస్తుంది, అది కూడా ఎప్పటికీ రావట్లేదు కానీ అప్పుడప్పుడు వస్తుందా? ఓకే, యేసుక్రీస్తు నామములో సమస్త ఘనత మహిమ ప్రభుకే చెల్లునుగాక. ఆమేన్. ఏదో నీలో లోపం ఉంది, అందుకే నేను నీ మీద ఇలా చేయలేకపోతున్నాను. ఏదో నీ లోపం ఉంది, నువ్వు సరి చేసుకోవాల్సింది ఉంది, సరి చేసుకో. దేవుడు సంపూర్ణంగా చేస్తాడు. కుటుంబంలో కూడా శాంతి లేదు, సమాధానం లేదు. ఈమె సువార్త ప్రకటిద్దంట, రోగమే ఉన్నది, శరీరం అంతా. కానీ మొన్న ప్రార్థన చేసినప్పుడు చాలా పడిపోయారు, మీరు గుర్తుందా? గుర్తు లేనట్టు ఉంది. తర్వాత చెప్పారండి, నాకైతే గుర్తులేదు, పడిపోయింది. ఎన్ని ఇలా ప్రార్థన చేస్తుంటే దోబుని పడిపోతుండేది. ఎంతో విడుదల. అసలు ఇలా ఆమె సేవ చేస్తుంది కాబట్టి ఏమైనా చెప్తారేమని నేను అట్లా చూశాను. ఆమె దేహం అంతా ఇలా టైట్ అయిపోయింది మొత్తం, ఇక ఈ చేతులు ఇట్లా రావట్లేదు. అవునని నేను అంటుంది ఆవిడ. మరి ఇంకా నేనేం చెప్పలేను ఆ విషయము. అదేం కాదు, చెప్పాలనే ఉంది కానీ నేను చెప్తున్నాను కాబట్టి అయిపోయినాను. అయితే నేను మానేస్తాను, నువ్వు చెప్పు. అయ్యో అదేం లేదు. అయితే కాకపోతే ఏంటంటే నా ఒళ్ళంతా కూడా నాకు చాలా నొప్పులు, బాధగా ఉన్నది. అవన్నీ ఎందుకు అట్లా అవుతుందో నాకేం తెలియలేదు. అప్పుడప్పుడు చాలా విడుదల వచ్చినట్టే వస్తుంది, మళ్ళీ సాతాను పట్టుకుంటుంది. ఇంకా నేనేదో బాధపడుకుంటూ ఇది మొత్తం తగ్గినాక చెప్పాలి సాక్ష్యం అనుకుంది. తగ్గిన తర్వాత అడిగేయటానికి లేదు, చేతులకి అంటలేదు, టైట్ అయిపోయి ఉంటే ప్రార్థన చేస్తుండగా ప్రార్థన ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు అక్కడ పడి అప్పుడు విడుదల పొందయ్యా అని, అప్పుడు నా శరీరం నాకు తెలిసిందయ్యా అని చెప్పింది. సేవ చేస్తున్నారు కదా అక్కడిక్కడ సువార్త కొంచెం ఆవిడ ఏమైనా చెప్తారేమో అని నేను అనుకున్నా. ఇంకా నీ పని అయిపోయింది, వెళ్ళిపోమ్మా. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. కానుక ఇచ్చినా ఇవ్వకపోయినా ఇచ్చినోళ్ళకి ఏముందో ఇవ్వనోళ్ళు కూడా అదే ఉంటుంది. దయచేసి కాకపోతే ఎవరన్నా అయ్యా మేము ఇవ్వలేము, వచ్చేవారం చేసుకుంటాం అయ్యా అంటే సరే మీ ఇష్టం అంటాం. కానీ అయ్యా అందరూ సమానమే. కానుక ఇచ్చినా అదే ప్రార్థన, ఇవ్వకపోయినా అదే ప్రార్థన. ఇచ్చినోళ్ళకి ఒకటి, ఇవ్వనోళ్ళకి సూర్యుడు ఒక రకంగా మంచోళ్ళకి ఒక రకంగా ఉదయిస్తాడా? అందరికీ ఒకటి. దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి. దేవుడు నాకు ఇచ్చిన వారం మీరు ఉపయోగించుకోండి. ఒక నిమిషం ఆగాయా. ఆ క్యాన్సర్ గడ్డలతో బాధపడుతున్నారు, కిడ్నీలు పడిపోయిన బాధపడుతున్నారు. ఎంతమంది సాక్ష్యాలు ఉన్నాయి? 1, 2, 3, 100, 1000 వేల కొలది వీడియోలు యూట్యూబ్లో ఉన్నాయి కదా. మీకు ఎంత మంచి పాస్టర్ గారు మీకు ఉన్నాడు, దేవుడిచ్చిన పాస్టర్ గారు. మీరు ఏ సంఘస్థలో ఉండండి, హిందువు ఉండండి, ముస్లిం ఉండండి, ఎవరైనా క్రైస్తవులు, మనకు వాళ్ళ భేదాలు లేవు. డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఒక రకంగా, ఇవ్వని వాళ్ళు రకంగా కూడా భేదం లేదు. కాబట్టి ఓపికగా ఉండండి, ప్రార్థన చేయించుకుని వెళ్ళండి, మిమ్మల్ని బాగు చేస్తాడు. అయ్యా చెప్పయ్యా. హలో ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ అయ్య గారు చెప్పండి. మా తమ్ముడికి ఇలా ఒంట్లంతా గట్లు ఉన్నాయి, గట్లు అక్కడక్కడ లేచినట్టు కనపడుతున్నాయి అయ్య గారు. ఏంటి గడ్ల? చేతిలోను కాళ్ళలోను ఒంట్లంతా వచ్చింది పాస్టర్ గారు. మరి ఎక్కడ ఉంటారు మీరు? మేము బెంగళూరులో అయ్య గారు ఉండేది. బెంగళూరు. శనివారం హైదరాబాద్ లోనే ఉంది స్వస్థత మీటింగ్, అక్కడ రాగలుగుతారు? లేదు, బెంగళూరు వస్తారా అయ్య గారు మీరు? బెంగళూరు రావాలంటే చాలా ఖర్చు అవుతుంది, మీకు తర్వాత మాట్లాడతాము. మీరు అది బెంగళూరు అంటే మనిషి మొత్తానికి లాగట్లేదా ఏంది? లేదు, బాగా నడుస్తున్నా చేస్తున్నాడు, అయితే ఉంటుంటా ఉంది, అది చూపిస్తామని మీకు బతికిస్తాం. కానీ దయచేసి ఒకవేళ బెంగళూరు, చెన్నై, కర్ణాటక, మహారాష్ట్ర అన్ని ప్రాంతాలకు వస్తున్న విశాఖపట్నం, కానీ ఒక వ్యక్తి కోసం వచ్చినప్పుడు ఆ వ్యక్తి మీరు అప్ అండ్ డౌన్ మాకు అయ్యే ఖర్చు మంచి చెడ్డ ముందే అకౌంట్లో పంపించుకున్నాక మీకు టైం ఇస్తాం. మీరు వచ్చేయమంటే వచ్చేయటానికి కాదు, నా మీద చాలా భారం ఉంది, ఈ పరిచర్య భారం. దయచేసి గమనించండి. హలో చెప్పండి అమ్మా. ఏమైంది? గొంతులో గడ్డలేసిందమ్మా. ఏ ఊరు తల్లి మీది? ఏ ఊరు? మునగాల. మరి శనివారం స్వస్థ ప్రార్థన ఉందో రండి అమ్మా వీలుంటే.
అయ్యా చాలా దూరం వచ్చిన పిల్లలు. చిన్నపిల్లలు నువ్వు బతుకుతావా మరి? నీకు డాక్టర్ గారు చెప్పారా బతుకుతావని? అంటే మా అమ్మ ఇన్ఫెక్షన్ లాగా అయింది. ఆ ఇన్ఫెక్షన్ వెంటనే తగ్గిపోద్దమ్మా. మీరు జేబీఎస్ బస్ స్టాండ్లో దిగుతారు, అక్కడ 279 బస్సు ఎక్కితే చర్చిగానే దిగుతావు. పిల్లలు ఉన్నారు అన్నావు, రేపొద్దున అది ఇంకా మూసిపోయాక ఇక పిల్లలు ఎక్కడ ఉంటారు, నువ్వు ఎక్కడ ఉంటావు? రాకపోతే మానే, నీ ఇష్టం, వచ్చారా లాంట్లేదు. దయచేసి ఇప్పుడు చూడండి, పిల్లలు ఉన్నారంట, ఫోన్లో తగ్గించేయమంటుంది మా తల్లి. అలా మేము చెయ్యము. మరి కఠినం కొన్నిసార్లు ఉంటాం, కొన్నిసార్లు ఖచ్చితంగా కఠినంగా ఉండవలసి వస్తుంది. హలో అమ్మ చెప్పండి. తల్లి చెప్పమ్మా త్వరగా. స్తోత్రం ప్రియ తల్లిని దర్శించండి, అద్భుతం చేస్తున్నాము. చిన్న చిన్న విషయాలకి ఏం పెద్ద ఉండదు. దయచేసి పెద్ద సమస్యలు ఉన్న వాళ్ళే రావాలి. చిన్న చిన్న విషయాలు చిన్న ప్రార్థన చేస్తాం, ఎవరి దారి అవుతాయి. మీరు వచ్చినా కూడా ఒకసారి వచ్చి విడుదల పొంది వెళ్ళిపోతారు. మీ దారి మీది, మా దారి మాది. మీ అనుమతులు మేము తిరగ, మా అనుమతులు మీరు తిరగొద్దు. వచ్చి విడుదల పొందండి. అది కిడ్నీ సమస్య ఉందా, అది గొంతు సమస్య ఉందా, హార్ట్ సమస్య ఉందా, సెకండ్స్లో దేవుడు తన ఆత్మకార్యం జరిగిస్తాడు. రేపు అతి భయంకరమైన అద్భుతాలు విజయవాడలో జరగబోతున్నాయి. మామూలు అద్భుతాలు కాదు. హార్ట్ ప్రాబ్లం వాళ్ళు రండి, కోట్లకు ఒక్క నిమిషంలో అద్భుతం ఇలా ప్రార్థన చేయగానే వెంటనే స్వస్థత పొందుకుని హ్యాపీగా మీ గృహాలకు వెళ్ళిపోతారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కాదు, మీకు అది మళ్ళీ టచ్ కూడా చేయదు. అది దేవుడిచ్చిన నాకు ఆయన కృప, నాకు ఇచ్చిన వరం. కాబట్టి నాతో మీరు ఏకీభవించండి, సహకరించండి. అలాగే ఫ్రీగా చేయించుకోకండి, దయచేసి చెప్తున్నాను. మీరు వేలు కాదు లక్షలు ఖర్చు పెట్టుకుని సరిపోతున్నారు. గుండుగోలు నుంచి ఒక సహోదరి వేరు రత్నం గారని ఫోన్ చేస్తారు. వాళ్ళ బంధువులు, పిల్లోడు కిడ్నీ పాడైపోయిందని వెళితే విశాఖపట్నంలో ఆయన కిడ్నీలు పాడైపోయినంటే వాళ్ళ అక్కగారు కిడ్నీ ఇచ్చారు, 30 లక్షలు అయినాయి అంట. మళ్ళీ వచ్చారు, వచ్చేసరికి మళ్ళీ ఏమైందో మళ్ళీ వెళ్ళేసరికి మళ్ళీ ఒక 20 లక్షలు బిల్ అయిపోయింది. పిల్లోడు చనిపోయాడు. 50 లక్షలు ఒకే కొడుకని, ఆయనకి మంచి సూపర్ మార్కెట్ ఏదో ఉందంట, ఒక్కడే కొడుకు అని చెప్పేసి తండ్రి ఇల్లు అమ్మేశాడు, వ్యాపారం పోయింది. భార్య, చిన్నపిల్లలు చచ్చిపోయాడండి. యవ్వనస్తుడు, 30 సంవత్సరాల లోపల ఉన్న యవ్వనస్తుడు చనిపోయాడు. విశ్వాసుడు, నెంబర్ 1 విశ్వాసుడు. కానీ మూర్ఖుడు. ఏమనాలి? మూర్ఖుడు. ఎలాంటి మూర్ఖుడు అంటే మనం కూడా ప్రార్థన చేసుకుంటే అంటే దేవుడే కార్యం చేస్తాడు. మూర్ఖులు ఉన్నారు. దయచేసి దేవుడే కార్యం చేస్తే అందరికి దేవుడు ఎవరింట్లో వాళ్ళింట్లోకి వచ్చేసి కూర్చోడు. దేవుడు ఆయన సేవకులను ఎన్నుకున్నారు, ఆయన వరములు ఇచ్చారు. దేవుడు కార్యం చేయటానికి ఇష్టపడతారు. మేము పాస్టర్లమే, సిగ్గుపడకూడదు. పాస్టర్లైనా ఇంకోళ్ళైనా దేవుడు ఇచ్చిన వరాన్ని చూడండి. ఇతను దేవుడు వాడుకున్నట్టు అక్కడికి వెళ్తే సిగ్గుపడకండి, తగ్గించుకోండి, ఆరోగ్యం పొందుకుంటాను. నేను ఒక విషయం కూడా చెప్తాను, మాట్లాడక. హలో అమ్మ చెప్పండి. సరే, కట్ చేసేస్తున్నాను. ఏంటంటే కొంతమంది సేవకులు పాపము తగ్గించుకుని వచ్చి, అయ్యా అబ్బా అని వచ్చి, నేను దైవ సేవకుడినయ్యా ఇలా సేవ చేస్తున్నానని చెప్పి ప్రార్థన చేయించుకుంటున్నారు. కొంతమంది వాళ్ళ వార్యాల విషయంలో నేనే ప్రార్థన చేస్తా, నేను కూడా చేసిన ప్రార్థన అన్నట్టుగా కూడా ఉండి అట్లా కూడా చనిపోతున్నారు. మేము వాళ్ళు కొన్ని లిస్టులు తీస్తాం, అయ్యా మా ఇంటికి వచ్చి దర్శించండి అని చెప్పి కొంచెం కాను కడితే ఆ కానుక ఇవ్వలేని పరిస్థితుల్లోనూ, లేకుంటే అక్కడ అంతటా ఎందుకులే అదే హాస్పిటల్ పెట్టుకుందాం వాళ్ళు మళ్ళీ కాల్ చేసి తెలుసుకుంటే వాళ్ళు చనిపోయారని మాకు వార్తలు వస్తున్నాయి. కొంతమంది నాటకాలు ఆడుతూ ఉంటారు, వస్తామండి వస్తున్నాం, ఇదిగో వచ్చేస్తున్నాం, మా పరిస్థితులు అక్కడికి వస్తే తగ్గిపోతే మధ్య అంటారు, చచ్చిపోతున్నారు. దయచేసి ఈరోజు మా దగ్గరికి కొన్ని వందల వేల మంది వస్తున్నారు. యేసుక్రీస్తు నామములో మేము హ్యాపీగా ఉన్నాం, వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. మేము చెప్పిన తర్వాత వాళ్ళు హాస్పిటల్కి కూడా వెళ్ళలేదు. దేవుడు కార్యం చేస్తున్నారు. అది పుండ్ల, కాలు పుండ్ల, షుగర్ సంబంధమైన, బీపీ సంబంధమైన, కిడ్నీ సంబంధమైనవి, హార్ట్ సంబంధమైన, లివర్ సంబంధమైన, ఏదైనా యేసు నామములో ఆ ప్రార్థన ద్వారా దేవుడు ఆలకించి విడుదల పరుస్తున్నాడు. మీరు లైవ్లో చూసే ప్రతిదీ కూడా దయచేసి నేను చెప్తున్నాను, మీరు లైవ్లో చూస్తున్న ప్రతిదీ స్టేజ్ మీద అప్పటికప్పుడు తగ్గిపోయినాయి. ఏయో ఎక్కడయో కాదు, ఎవరియో కాదు, అప్పటికప్పుడే లైవ్లో పబ్లిక్ అందరూ చూస్తుండగా జరిగిన విడుదల కార్యాలే. ఇక్కడ పక్షవాతం అంటే తెలుసు, మూతి ఎట్లా వచ్చింది, చెయ్యి ఎట్లా తిరిగింది, పాపం వాళ్ళు అనుభవించే నరకం మా అమ్మో. దయచేసి గమనించండి. హలో
హలో అమ్మ చెప్పు తల్లి, స్పీడ్ గా మాట్లాడుతావు, నువ్వు కూడా స్పీడ్ గా మాట్లాడచ్చు కదమ్మా. వందనాలు అయ్యా గారు. ఇవన్నీ వద్దు, త్వరగా మీ ప్రార్థన అవసరం చెప్పండి. లైవ్ లో చాలా కాల్ వెయిటింగ్ లో ఉన్నాయి. నాకు పిల్లలు లేరు అయ్యా గారు. సోదరునైనా గర్భఫలం ఇచ్చే మనం సహాయం చేయండి, ఇవన్నీ చేస్తున్నాంలామే. ఇంకో విషయం ఏంటంటే, మనకి గర్వం ఉండకూడదండి దయచేసి. మనము ఇది ఒక వరం అండి, నాకు ఇచ్చిన దేవుడు వరం ఇది. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక ఏప్రిల్ 1వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. వ్యాధులు, చేతబడులు, దురాత్మలు ఏమైనా యేసు నామములో ఒక్క మాట చెప్తే వెళ్ళిపోవాలంటే స్వస్థత, విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. నాగమణి సుశీలంట జీడిమెట్ల నుంచి వచ్చారు. నాగమణి 2 చేతులు పని చేయవు, కాళ్ళు నొప్పులు. ఎవరో నాగమణి? ఎవరో నాగమణి మీరేనా? అవును. ఏంటి 2 చేతులు ఏంటి? అమ్మాయి చేయి పని చేయదమ్మా. అంటే అది పుట్టుకతో ఉన్నాయి అట్లా? లేదు, 12వ సంవత్సరాన్ని వచ్చిందండి. అమ్మాయికి 12వ సంవత్సరాన్ని వచ్చింది. పిడిసి వచ్చింది, పిడిసిలో జ్వరం వచ్చింది, జ్వరంలో వచ్చింది. ఇంజక్షన్ చేశారు, సూదేశారా ఏమన్నా? హాస్పిటల్ అడ్మిట్ చేసామండి, ఉస్మానియా హాస్పిటల్ హైదరాబాద్ లో. వాళ్ళు ఏం చెప్పలేదు, వాళ్ళు పంపించలేదు. ఒక్కతే ఆడపిల్ల నేనే తీసుకొచ్చుకున్నా. ఆవిడదైన కళ్ళ ముందు ఉంటుంది, చాక్కోవచ్చులే అని. అంటే ఇప్పుడు నాగమణి ఆవిడేనా? కూతురు. సుశీల ఎవరో, నాగమణి ఎవరో? నాగమణి నా కూతురండి. నాగమణి 2 చేతులు పని చేయవు నాగమణికా? అవునండి. కాళ్ళు నొప్పులు. రామ్మా నువ్వురా. చేతులు ఏంటమ్మా, ఏమైంది అసలు? నొప్పులు ఏమైనా ఉన్నాయా? నొప్పులేము. మీరు ఎవరు? కూతురా? ఇప్పుడు నొప్పులు ఏమైనా ఉన్నాయమ్మా? కాళ్ళకు ఉన్నాయా నొప్పులు? కొంచెం ఉన్నాయా? అంటే ఇప్పుడు చేతులు కొంచెం పైకి లేపు. ఇది ఒకటే కదా? ఓకే, దగ్గరికి రా. గుండెలు ఏమన్నా నొప్పి ఉందా నీకు? కాళ్ళు నొప్పి అంటున్నావేంటి? అదేం లేదు, మామూలుగానే కాళ్ళు నొప్పులు. ఇప్పుడు ఉన్నాయా? లేదు. లేవా? చెప్పలు. చర్చికి వెళ్తారా మీరు? లేదు. అదే వెళ్ళరు. చప్పట్లు కొట్టండి గట్టిగా. నీకు నొప్పి ఇక్కడ ఉంటుందమ్మా నాగమణి? సుశీల, నొప్పి ఉంటుంది ఇక్కడ? ఉంటుంది కదా. ఆ నొప్పితో బాధపడుతున్నావా? ఇప్పుడు తగ్గింది? అట్లే ఉందా? తగ్గిందా? నీ బిడ్డకి బాగుందో లేదో అడుగు ఫస్ట్. అమ్మా తగ్గిందంట. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాలు బాధ. చప్పట్లు కొడతాం మరి ఒకసారి, ప్రభుని కనపడతాం. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. సిస్టర్ మాణిక్యం, నువ్వు చెప్పు. మీ ముఖం కూడా మంచిగా తేటగా అయిందా? తేటగా అయింది సార్. పొద్దున్న లేవలేదేమో అనుకున్నా, తొందరగా లేచింది. ఆమె తయారయ్యింది, బాగానే ఉంది సార్. నడిచింది బాగా. ఆయన ఏంటి? కొడుకు సార్. మీ కొడుకా? నీ కొడుకు ఆయన? ఓ మై గాడ్, తమ్ముడు బాబు ఇంత పెద్దగా ఉన్నాడు మీ కొడుకు. పట్టుకోమ్మా. మీ మమ్మీ ఏంటి? ఇంటి ఏ ఊరి మీది? భీమారమా? మీ మమ్మీయా? ప్రైజ్ ది లార్డ్. ఎట్లా ఉంది ఇప్పుడు మీ మమ్మీ? ఇప్పుడు అమ్మకి చాలా బాగుంది. అమ్మ నువ్వు చెప్పి, ఇక మాణిక్యం నువ్వు చెప్పి, అసలు ఎలా బాధలు పడ్డావు? డాక్టర్ గారు ఏమని చెప్పారు నీకు?
నేనండి హాస్పిటల్కి వెళ్ళి ఇక్కడ నుంచి ఈ మెడల వరకు చాలా నొప్పి వచ్చేది. మీకా? నాకేనండి. నొప్పి వస్తుంటే చాలా రోజులు ఈ నొప్పుల ట్యాబ్లెట్లు వేసుకునేదాన్ని. ఆ నొప్పుల ట్యాబ్లెట్లు వేసుకున్నాక కొన్ని రోజుల తర్వాత తగ్గకపోయేసరికి హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు డౌట్గా ఉందమ్మా, కిడ్నీలు ప్రాబ్లం అయినట్టున్నాయి, టెస్టులు చేయాలి అనేసి అన్నారు. టెస్టులు చేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే క్రియాటిన్ 7.5 ఉంది, చాలా నీ కిడ్నీలు అసలు పనిచేయట్లేవు, 20% పనిచేస్తున్నాయి, నువ్వు అర్జెంటుగా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి లేకపోతే చనిపోతావు అనేసి అన్నారు. టైం లేదు నీకు అసలు అనేసి అన్నారు. అన్నాక నేను హాస్పిటల్లో చెకప్లు అన్నీ చేయించుకున్నాక డయాలసిస్కి టైం కూడా లేదు, తొందరగా వెళ్ళి విజయవాడ వెళ్ళి డయాలసిస్కి పిస్టల్ ఆపరేషన్ చేస్తారు చేతికి, దానికోసం పంపించారండి. అక్కడికి వెళ్ళి పిస్టల్ ఆపరేషన్ కూడా చేయించుకున్నాను. ఏది సక్సెస్ కాలేదు. ఇదిగో కట్ అయింది చూడండి, ఇదిగో కట్ చేసింది క్లియర్గా. ఇది ఫెయిల్ అయిపోయిందమ్మా? ఇది ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ చేయించుకోవడానికి మళ్ళీ రమ్మన్నారండి. ఇంకా తర్వాత నేను డాక్టర్ గారిని అడిగాను, ఇది ఫెయిల్ అయిపోయింది అని మళ్ళీ చేస్తానన్నారు, అదైనా పని చేస్తుందా లేదా డాక్టర్ గారు అంటే, చెప్పలేమమ్మా 10 సార్లు అయినా చెయ్యాలి అది పని చేసే వరకు అన్నారు. అప్పుడు నేను అన్నాను, వద్దండి నేను చేయించుకోనిక ఇలాగే ఉంటాను ఉన్నన్ని రోజులు అని చెప్పి ఓన్లీ ట్యాబ్లెట్లే వాడుతున్నానండి. ట్యాబ్లెట్లే రాసిమ్మని చెప్పాను డాక్టర్ గారికి. ఆయన మరి మాది బాధ్యత కాదమ్మా, ఏదన్నా జరిగితే అని వాటిలో రాసి ఇచ్చేశారు. రాసి ట్యాబ్లెట్లు మాత్రం వాడానండి నిన్నటి వరకు. నిన్నటి నుంచి అయితే ట్యాబ్లెట్లు వేసుకోలేదు, ఖాళీ బీపీ ట్యాబ్లెట్ వేసుకున్నాను. ఆ బీపీ 240 ఉండేది కిడ్నీలు ఫెయిల్ అయిన తర్వాత. అక్కడ నుంచి బీపీ ట్యాబ్లెట్ ఒకటే వేసుకుంటున్నాను. ఈరోజు కూడా బీపీ ట్యాబ్లెట్ ఒకటే వేసుకొని వచ్చాను. నిన్నటి మీద నాకు ఈరోజు చాలా బాగుంది. కొన్ని ఈ కాలి వాపులు ఉన్నాయి, ఈ మోచేయి దగ్గర నొప్పిగా ఉంది, కళ్ళు కనపడవండి. కళ్ళు ఈ కిడ్నీలు ఫెయిల్ అయిన కాడ నుంచి కళ్ళు సరిగా చిన్న అక్షరాలు కనిపించవు, మసకలు, ఈ కళ్ళు ఇలాగా పుసులు కట్టినట్టు ఉంటాయి, కళ్ళల్లో నీళ్లు కారుతూనే ఉంటాయి. అయ్యే ఉన్నాయండి ప్రాబ్లం, ఇంకా ఏమి లేవు. ఇప్పుడు నిన్న మీరు ఇక్కడ శనివారం ప్రార్థన జరిగింది, ఇప్పుడు ఆదివారం రమ్మంటే వచ్చారు. అవునండి. నేను ఈ రోజు మధ్యలో ఏమైనా అలాగా కళ్ళల్లో పుచ్చులు రాని నీళ్ళు కానీ వచ్చి నిజమే చెప్పండి? కళ్ళల్లో వస్తున్నాయండి. ఇగో కొంచెం కాళ్ళు కూడా ఇందాక వాపులు ఉన్నాయి, మీరు రాకముందు, మీరు ఎంటర్ అయినాక వాపులు తగ్గినాయి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు శక్తి బలం వచ్చిందా? శక్తి తినడానికి శక్తి వచ్చిందా? తింటున్నానండి బాగా. చెప్తున్నారు డాక్టర్ గారు. ఏ హాస్పిటల్ అది? వర్మ హాస్పిటల్, భీమవరంలో చెప్తున్నారు నువ్వు 4 నెలలకి చనిపోతావు అని చెప్పారు. బట్ ఇంకా ఆ మనిషికి ఆ మాట చెప్తే ఎంతమంది పిల్లలమ్మా నీకు? 2 అండి, బాబు పాప అండి. ఈయన పెద్దదా చిన్నదా? చిన్నదండి. ఏది వచ్చిందా? రాలేదండి. 2 పిల్లలు, తల్లి, చిన్న బిడ్డ. ఆయన కూడా చచ్చిపోతావు 4 నెలల టైం ఆయన పెట్టేస్తే ఆయన ఏమన్నా దేవుడా? ఇక్కడ దేవుడు ఉన్నాడు, చప్పట్లు కొట్టని గట్టిగా. నేను చెప్తున్నా ఇక నువ్వు చావలేదు, యేసు నామంలో బ్రతుకుతావు అంతే. నీకు ధైర్యం ఉందా ఇప్పుడు? బాబు మీ అమ్మని చూస్తే, ఇంటికాడ చూస్తే ఎట్లా ఉంది, ఇప్పుడు చూస్తే ఎట్లా ఉంది, అది కరెక్ట్గా చెప్పు. చాలా బెటర్ అంటే నోటితో మాట్లాడు. ఏం చదువుకుంటున్నావు? డిగ్రీ కంప్లీట్ చేసి. మరి నువ్వు మాట్లాడాలి. చాలా బెటర్ అంటే అయిపోయిందా? ఇంటికాడ ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇంటికాడ కూడా బెటర్ ఉంది, ఇక్కడ కూడా బెటర్ ఉంది. ఇంటికాడ బెటర్ ఉంటే ఇక్కడికి ఎందుకు తెచ్చావయ్యా? నిన్న వచ్చారు కదా ఇక్కడికి, నిన్న శనివారం ఇక్కడ ప్రార్థనకు వచ్చారు సార్. ఆయన ఉంటాడు మా దగ్గర, నా దగ్గర ఉంటాడు, వీళ్ళ దగ్గర లేడు. 3వ సంవత్సరంలో నుంచి నేనే పెంచుతున్నాను ఆయన్ని. ఆయన సరే నువ్వు మాట్లాడతాం అని. హల్లెలూయా. ఇంటికాడ బెటర్ అంటే ఈయన చూడలేదు, నేను చూడలేదు. ఇక్కడికి వచ్చాక నిన్న అంటే ఇప్పుడు ఈ ఇంటికాడ అంటున్నావా? ఓకే. మీ దగ్గర వారం రోజుల నుంచి మీరు మంగళవారం రమ్మన్నారు కదా సార్, మంగళవారం ఇక్కడ లేదన్నారని ఇక్కడ ఆగిపోయింది. ఇక్కడే దేవునికి మహిమ. అమ్మ మాణిక్యం, ఇక నీకు ఎదురు లేదు, చక్కగా తిను, హ్యాపీగా ఉండు. ప్రభు నీకు మంచి కార్యం జరిగించాడు, ఆయన నామానికి మహిమ. వెళ్ళండి. చూడండి ఆ పిల్ల ముఖం చూడండి ఒకసారి. లేదా బాబు నువ్వు కూడా నిలబడి. డిగ్రీ చదువుకున్న కొడుకున్నాడంటే ఎవరైనా నమ్ముతారా? వాళ్ళనే డిగ్రీ చదువుకున్న కొడుకు అమ్ముకున్నాడు. ఏ కాలేజీ బాబు నీది? డిగ్రీ అయిపోయింది. 4 నెలల్లో చనిపోతామని డాక్టర్ చెప్పాడు. ఆమెకి ఇవ్వండి మైకు మాణిక్య. 4 నెలల్లో చనిపోతుంది. ఇవాళ చూడండి ఆ పిల్ల వాక్యం చెప్తుంటే ఆనందం కదా నీకు? అసలే
గట్టి అంటే ఇప్పుడు నవ్వు ఆపేసావేంటి? దొంగ ముఖం కదా చచ్చిపోతా అమ్మ. ఆడ అమ్మ అయితే ఒకటే నవ్విద్దులే. కలజోడు లేచి నిలబడు. వాళ్ళిద్దరు వాళ్ళ కలజోళ్ళు వాళ్ళ మేనగోళ్ళ మీ తమ్ముడి పిల్లలు ఇద్దరు లేగు. అమ్మాయికి వినపడదా చెవులు? హల్లెలూయా. నిన్నేమో ఎట్లా ఉన్నావు అక్కడ? ఇట్లా ఉన్నావు. నేను గమనిస్తాను. 2 కిడ్నీలు పాడైపోయినాయి, ఫెయిల్ అయిపోయినాయి, చిన్నగా అయిపోయినాయి. 4 నెలల లోపల నువ్వు చనిపోతావన్న బిడ్డ టీవీ చూసి ఇక్కడికి వచ్చింది. ఎంత నమ్మకంతో వచ్చావమ్మా? ఇక నాకు వైద్యం వద్దు. అక్కడికి చేతి కూడా అది ఫెయిల్ అయిపోయింది కదా, అది కూడా ఫెయిల్. ఇక నాకు అవసరం లేదు అంటే డయాలసిస్కి వెళ్ళవలసిన మనిషి ఆవిడ. టీవీ చూసి ఇక్కడికి వచ్చి ఇవాళ విడుదల పొందుకున్నావా? ఇంకా ఉందా ఏమన్నా? మొత్తం పొందుకున్నా? ఇంకేమైనా ఉందా? అసలు డాక్టర్ల మించి ఎంత గొప్ప వైద్యం ఇక్కడ. ఇది పెద్ద హాస్పిటల్. చెప్పండి, యేసు ఆశ్రయపురం పెద్ద హాస్పిటల్. హల్లెలూయా, హల్లెలూయా. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక ఏప్రిల్ 1వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. వ్యాధులు, చేతబడులు, దురాత్మలు ఏమైనా యేసు నామములో ఒక్క మాట చెప్తే వెళ్ళిపోవాలంటే స్వస్థత, విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. ఆ తమ్ముడు మరదలు ఇవన్నీ మా దగ్గర నడవు. నిర్మోహమాటం లేని పరిచర్య. ఎవరికి భయపడం. ఒకరిని భయపెడతాం కానీ మేము భయపడం. ఒకరిని భయపెట్టగలను కానీ నేను భయపడను. దయచేసి గమనించాలి, మాతో సహకరించనలో. దయచేసి చాలామంది ఇవాళ దేవుని సువార్త ప్రకటించడానికి భయపడతారు. స్వస్థత లేదు. హలో హలో, చెప్పమ్మా తల్లి త్వరగా. గర్భసంచుల శిస్తులు ఉన్నాయి అయ్యగారు. గర్భసంచుల శిస్తులు జనగం శనివారం స్వస్థత పరంగా కరిగిపోతాయి యేసునామములో. ఆమేన్. దయచేసి గర్భసంచిలో తీసుకోకండి, మా మాట వినండి. ఓవర్ బ్లీడింగ్ అయిపోతే గర్భసంచి తీసేస్తున్నారు, వద్దు. గడ్డలుంటే గర్భఫలం తీసేస్తున్నారు, వద్దు. తర్వాత మీకు ఇలాగా ఎలాంటి సేవకుడు మీకు దొరకడం అదృష్టం. ఎందుకంటే మీరు సంవత్సరాల కొద్దే హాస్పిటల్కి తిరిగి నెలలు దినాలు హాస్పిటల్కి వెళ్ళటం మళ్ళీ రావటం, లక్షలు ఖర్చు పెట్టుకుంటూ ఇల్లులు అమ్ముకుంటాం, బంగారాలు అమ్ముకుంటాం, పొలాలు అమ్ముకుంటాం. ఏమిటి ఆఖరికి అప్పులు పాలైపోయి ఎంతమంది బాధపడుతున్నారో చూడండి. ఈరోజు నేను ఒక్కొక్క సాక్ష్యం చెప్తే ఒక్కొక్కరికి మైండ్ బ్లాక్ అయిపోతాడు. యేసు క్రీస్తు నామములో జరగని అద్భుతం ఏమీ లేదు. ఏదైనా చేయగలడు. ఆయన రాశాడు, ఏమైనా చేయగలడు. ఏదో పాట ఉంది, చాలా మంచిగా అనిపించింది, విన్నా నేను. అందుకని ఆయన ఏమైనా చేయగలడు. నీ జీవితంలో ఎటువంటి పరిస్థితులైనా మార్చగలడు. హలో, ఓకే. దేవునికి మహిమ కలుగాక. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా శక్తి చేత కాదు, బలముతో కాదు, నా ఆత్మ ద్వారా ఈ కార్యం చేస్తాను ప్రభు సెలవిచ్చారు. నిజంగా నా యొక్క శక్తి కాదు, నా బలము కాదు, దేవునికి మహిమ. ఇప్పుడు బిడ్డలు ఫోన్ చేస్తున్నారు, ఛార్జీ కూడా డబ్బు లేదు, పరిస్థితులు బాగోలేదు, భార్య భర్తలు ఇద్దరికీ బాగోలేదు. అయ్యా, వాళ్ళిద్దరూ కూడా క్షీణించిపోతున్నారు. మరి ఇలాంటి విషయాల్లో దేవుడు వారిని దర్శిస్తున్నాడు. ఈ లైవ్లో వాళ్ళని దేవుడు ముట్టుకుంటున్నాడు. వాళ్ళ పాపములను దేవుడు క్షమించి విడుదల పరచునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ప్రభా, వారిని క్షమించండి. అలాగే ప్రభా, ఎలాగోనైనా ఎంతోమంది అనారోగ్యాలు, రోగాలు పాలు అయిపోయి చాలా వేదన పడుతున్నారు. వాళ్ళందరికీ విడుదల ఇవ్వండి. హలో అమ్మ, చెప్పండి త్వరగా. త్వరగా చెప్పమ్మా. 400 నాకు తల్లి, నేనేదో అనుకుంటున్నాను. సాక్ష్యం చెప్తున్నావా షుగర్ ఉందని? వాక్యం వింటాం కాదు, సాక్ష్యం చెప్తున్నావా? ఓకే. తల్లి గారికి షుగర్ తగ్గిపోనుగా కేసుకున్నాములా. ఆమె దయచేసి గమనించండి. మీ మాట మింగైతే నాకేం అర్థమవుతుంది? ఓపెన్గా, అయ్యా నాకు ఈ బాధ ఉంది, నా పరిస్థితి ఎట్టుందంటే అయిపోయా.
అయితే కొంతమందికి ఫోన్లోనే అద్భుతంగా విడుదల వచ్చేస్తుందండి. ఇక్కడ కూడా రానవసరం లేదు. పెద్ద పెద్ద సమస్యలు ఉన్నటువంటి వాళ్ళే రావాలి. ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతూ ఇక విడుదల లేక ఉన్నటువంటి వాళ్ళకి ఆ కానుక ఉంటుంది, విడుదల కానుక. అందరి దగ్గర కాదు, అందరితో కాదు. ఇంకోటి ఏంటంటే కానుకిస్తేనే ప్రార్థిస్తాం లేదనేది కాదండి. దయచేసి అడుగుతాం, ఎందుకంటే ఒక ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయమని. మీకు అది చేతనైతే చేయండి. ఒకవేళ చేత కాకపోతే అయ్యా మా పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే మేము యథార్థంగా హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తాం, తగ్గిపోద్ది. అలా తగ్గిపోయి చాలామంది మళ్ళీ వచ్చి ఆ కృతజ్ఞతగా మళ్ళీ దేవునికి మాకు రోజు నుండి వచ్చినప్పుడు తగ్గిపోయిందయ్యా, ఇదిగో మాతో పాటు గేళ్ళని కూడా తెచ్చాం, ఇదిగో మేము కూడా కానుకించుకుంటాం అని ఇచ్చుకుంటే సంతోషంగా యాక్సెప్ట్ చేస్తున్నాం. దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. దయచేసి మరొకసారి చెప్తాం, మేము ఓపెన్గా ఎవరైతే ఇప్పుడు 4లో ఆయనకు అంగట్లో క్యాన్సర్ అన్నారు, అవసరం రా తగ్గిస్తానని మాట ఇచ్చాం. ఇలాంటివి నేను చేస్తున్నాను. దయచేసి గమనించండి. చిన్న విషయాలు పెద్ద విషయాలని కాదు. మరి ప్రభువు ఎవరి జీవితంలో ఏ కార్యం చేయగలుగుతాడో మాకు ఏమి, కాబట్టి మేము ఎవరికి దేవుడు ఆ మార్గం తీరుతాడో ఆ మార్గాన్ని ఓపెన్గా ఇచ్చేస్తాం. ఎవరిది మేము బ్రేక్ చేయనండి. దయచేసి గమనించండి. దేవుడిచ్చిన వారం ఇది వాడుకోండి. అనేకులు బాగుపడాలి, అనేకులు స్వస్థత పొందాలి, అనేకుల జీవితాల్లో బలమైన ఘనమైన కార్యాలు జరగాలి. అది మా ఆశ. ఈరోజు మీ దగ్గరికి వచ్చామయ్యా, నేను చనిపోతాను అనుకున్నాను, నా పిల్లలు ఏమైపోతారు నేర్చుకుంటా ఉండేవాడిని అన్నవాళ్ళు ఇప్పుడు మళ్ళీ మంచిగా అయిపోయి వాళ్ళు చెప్తున్నారు, అయ్యా మీ దగ్గరికి వచ్చాక మీరు చేసిన ప్రార్థనకే మాకు ఇంత ప్రతిఫలం వచ్చింది, ఇంకా హాస్పిటల్ లేదు, టాబ్లెట్లు కూడా లేవు, అంత బాగున్నామయ్యా అని చెప్తుంటే మాకు కూడా ఎంతో ఆనందం కలిగిద్ది. ఎందుకంటే నిజంగా సాక్ష్యం చెప్పాలంటే నా జీవితంలో చాలా గొప్ప విషయాలు తండ్రి చేసినవి ఉన్నాయండి. మరి దేవుడు అలా ఆయన ఆత్మ ద్వారా వాడుకుని ఆ నడిపింపు ద్వారానే నేను అక్కడ నడిపిస్తానండి. మేము పబ్లిసిటీలు చేసుకుంటామో, పోస్టులు వేసుకుంటామో, పాంప్లెట్స్ పంచిపెట్టడమో ఇవన్నీ మేమేం చేయమండి. దయచేసి మేము ఏ స్థలానికి వస్తున్నా కూడా అది రహస్యంగానే వస్తున్నాం. ఎందుకంటే అంత జనము దేవుడు నడిపిస్తున్నాడు. అలాగని చెప్పి ఎక్కడంటే అక్కడ మీటింగ్లు పెట్టట్లేదు. ఒక లెక్క ప్రకారంగా తండ్రి మాకు ఇచ్చిన ఆ కృపను జ్ఞాపకం చేసుకుని ఆయన మార్గంలో ఆయన ఏ విధంగా దారులు తెరుస్తాడో ఆ విధంగా మరి మేము నడుపుతున్నాం. దయచేసి ప్రతి శనివారం గుర్రంగూడ యేసు ఆశ్రయపురం గుర్రంగూడ చౌరస్తులోనే మెయిన్ రోడ్లోనే చర్చి. దయచేసి గమనించండి. మరి మీకున్న సమస్య ఏదైనా, బాధ ఏదైనా మరి ప్రభు నామలో మరి ఏ శోధన, ముఖ్యంగా ఇది స్వస్థత ప్రార్థన కూడిక శనివారం జరుగుతుంది. ఎటువంటి వ్యాధిగ్రస్తులైనా రండి, విడుదల పొందండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. అలాగే హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ కూడా మరి శనివారం జరిగే స్వస్థత ప్రార్థనకి మీరు వీలుంటే రండి. అది ఎంత పెద్ద వ్యాధి అయినా యేసు నామములో మీ కళ్ళ ముందే అప్పటికప్పుడే అందరికి తగ్గటం చూస్తారు, మీకు కూడా తగ్గుతుందండి. దేవుడి కార్యం చేస్తాడు. దయచేసి సహకరించండి. మరి అలాగే లైవ్ అయిపోయినా కూడా మీరు బాధపడకండి. మీరు మళ్ళీ కాల్ చేసి మరి నాకు మాట్లాడొచ్చు. హలో హలో, వందనాలు తల్లి, చెప్పమ్మా. అయ్యారు ప్రేజ్ లాడండి. నాకు అరికాళ్ళు మంటలండి. ఇందాక నుంచి చేస్తున్నావుగా, మళ్ళీ చేసావా? లేదమ్మా, ఇది వేరేమ్మా. మేము శివాజీ నగర్ లో ఉండేవాళ్ళం తండ్రి. ఎక్కడ శివాజీ నగర్ అంటే ఎక్కడ? అక్కడ ఇది ఉగిలి పక్క వస్తుందండి. అక్కడ ఏమో కనపడుతుంది. అక్కడ సికింద్రాబాద్, హైదరాబాద్, ఎక్కడ? ఉబిలి. ఇంటి పక్కనే ఉన్నట్టు అక్కడ అంటావే అమ్మా. మరి ఎన్నాళ్ళు మట్టు ఉన్నాయి ఆ కాళ్ళు మంటలో? సంవత్సరం నుంచి ఉండేయండి. మంటలు నిప్పుల్లో పెట్టినట్టు ఉంటాయండి. మళ్ళీ లైవ్ అయిపోయి కాల్ చేయమ్మా. స్తోత్రం యేసయ్య, తల్లిని దర్శించండి, అద్భుతం చేయండి, ఆ కాళ్ళు మంటలు తగ్గించండి ఇస్తున్నాము. ఆమె దయచేసి ఒకవేళ దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు మీకు ఏదైనా అవకాశం ఉంటే మీరు ఫోన్పే, గూగుల్ పే ద్వారా ఫోన్ నెంబర్ అడిగి మీరు ఫోన్పే చేసుకుని ఆయిల్, వాటర్ తెచ్చుకుంటే ప్రార్థిస్తాం. అది కాళ్ళు మంటలు అన్నారు. ఆ కాళ్ళు మంటలు సంవత్సరంగా ఉన్నాయి. టాబ్లెట్లు తీసుకున్న తగ్గవు ఇది. ఇంకేదేదో అవి రాసుకున్న తగ్గవు. పాపం ఆ మంటలకు భరించలేక రాత్రి నిద్ర పట్టక నరకం అండి బాబు, నరకం.
కొంతమంది అయితే ఆ మంచంలో నుండి కాలు కింద కూడా పెట్టరు, అమ్మో అమ్మో అని అరుతూ ఉంటారు. నేనున్నానండి, క్షణాల్లో అద్భుతాలు జరుగుతాయి. కొంతమంది కాళ్ళు నొప్పులతోటి వంగిపోతారు, ఎట్లా అండి వంగిపోతారు. మరి జనగాం దగ్గర మన ఒక ఆవిడైతే ఇలా వంగిపోయిందండి, రొయ్య వంగిపోయినట్టు వంగిపోయింది. ఎక్కడెక్కడ నిమ్స్కి వెళ్ళిపోతే అసలు ఆ జబ్బు ఏంటో తెలియదు. 32 ఉంటాయి మీకు మన ఎముకలో పూసలో, అందుట్లో 2 ఉన్నాయి, మొత్తం పోయినాయి. ఇక నీకు బతకడం వేస్ట్ అన్నారంట. అలాగని చెప్పేసి అపోలోకి వెళ్తే స్కానింగ్ తీసి అసలు ఏమైందని వాళ్ళు కూడా అడిగి బుర్రలు కొట్టుకున్నారంట. ఆఖరికి వాళ్ళకి తెలిసిన హాస్పిటల్ అని తిరిగారు, అక్కడ తిరిగారు, ఇక్కడ తిరిగారు. లాస్ట్కి టీవీలో చూసి ఆవిడ బతికితే ఈయనే బతికిస్తాను, చచ్చిపోతే చచ్చిపోతాను వచ్చింది. వంగిపోయి ఉందండి. ప్రార్థన చేస్తామండి, వాళ్ళ ఇంటికి వెళ్ళాం, ప్రార్థన చేస్తాము మాతో పాటుగా. అసలు ఇలా కనీసం ఇలా చెయ్యి పెట్టడం కాదు, అసలు నిజంగా ఆ నరకం మనకు వద్దండి, ఆ బాధ మనకొద్దు. అంత భయంకరమైన బాధ. అసలు ఇలా చెయ్యి పెట్టడం కాదు, ఇలా దగ్గరలో బా 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 అంటే ఊరు చుట్టుపక్కల ఇళ్ళలో అరుపులు కేకలు తట్టుకోలేవు. అలాంటి మనిషి లేచి నాతో పాటుగా కారు కాడికి వచ్చి కారు ఎక్కి చిట్టుకెళ్ళింది. మొన్న ఇక్కడికి వచ్చి శనివారం సాక్ష్యం ఇచ్చారు, నార్మల్గా ఉండి. హాస్పిటల్ అంత పెద్ద హాస్పిటల్ కాదో ఎముకలు లేవో అన్నారు. ఎముకలు లేకపోవటం ఏంటండి, ఉంటాయి అంతే, యేసై నామములో. తెలియక ఇదంతా జరుగుతుంది. దయచేసి గమనించండి. అది లివర్ మొత్తం పాడైపోయినా కూడా మీరు భయపడకండి, మా మాట వినండి. కాళ్ళు ఇంతలా ఉబ్బిపోయి నీరు వచ్చేసి ముఖము ఒళ్ళంతా ఉబ్బిపోయి ఉంటే కూడా భయపడకండి, నేను మాట ఇస్తున్నా. ఖచ్చితంగా దేవుడు ఆత్మకార్యం జరిగిస్తాడు. హల్లెలూయా. హలో అయ్యా, నాకు గర్భసంచి తీశారయ్యా, బ్లీడింగ్ అవుతుందయ్యా. అయితే అయ్యా తీపించుకున్నాక నేనేం చేయను ఇప్పుడు? ఏమైంది మళ్ళా? హాస్పిటల్కి వెళ్తాయా, టెస్ట్ చేసి పైకి పంపారయ్యా, నార్మల్ గా రావాలని మీకు ప్రార్థన చేయమని ఫోన్ చేసినా. ఎందుకమ్మా శనివారం ఇక్కడికి రా, అక్కడ ఏదో వచ్చిన క్యాన్సర్ వచ్చిన భయపడికి ఇక్కడికి వచ్చేసి ప్రార్థన చేస్తాం. హలో హలో చెప్పండి అమ్మా. నడుము నొప్పులు వేస్తుంది గారు, మోకాలు నొప్పులు, నడుము నొప్పి బాగున్నది. కాలు నొప్పి నడుము నొప్పి తగ్గించండి ఇస్తున్నాం. దయచేసి లైవ్ ముగించుకుంటున్నాం, దయచేసి గమనించండి. మరి ప్రతి శనివారం యేసు ఆశీర్వాదం గుర్రంగూడలో స్వస్థత ప్రార్థన జరుగుతుంది. అలాగే ప్రతి నెల మొదటి బుధవారము లైలా కాలేజీలో జరుగుతుంది. దయచేసి మీకు ఎక్కడ వీలైతే అక్కడ రండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రతి నెల మొదటి బుధవారం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల వారు నిర్వహించు మహా అద్భుతాల స్వస్థత కూడిక ఏప్రిల్ 1వ తారీఖున అనగా బుధవారం ఉదయం 10:30 ప్రారంభింపబడును. స్థలం ఫాదర్ దేవయ్య ఆడిటోరియం, ఆంధ్రాలయలో కాలేజ్, రమేష్ హాస్పిటల్ రోడ్, విజయవాడ. వ్యాధులు, చేతబడులు, దురాత్మలు ఏమైనా యేసు నామములో ఒక్క మాట చెప్తే వెళ్ళిపోవాలంటే స్వస్థత విడుదల వరము కలిగి దేవునిచే బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారు రోగములతో బాధపడుతున్న వారి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేసేదారు. డోంట్ మిస్ ఇట్. సొలొమోన్ కిడ్నీలు చిన్నగా అయ్యాయి, ఆయాసం, సరే నొప్పులు నొప్పులు నొప్పులు. నీకు ఒళ్ళంతా వేడైపోద్ది. దాంట్లో రాసావా? రాసిన దాంట్లో రాసా చెప్పిన ఎవరికి చెప్పు? మేడం చెప్పిన. ఏమని? చలి జ్వరం, చలి జ్వరం, ఆయాసము, గ్యాస్, బీపీ, కిడ్నీ ప్రాబ్లం. ఓకే. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆమేన్. ఎవరు మీది? కర్నూలు జిల్లా గాజులు సొలొమోన్ రాజులగిరిని కర్నూలు. హాస్పిటల్ నుంచి వెళ్తే వేసింది నువ్వేనా? నేనే. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసుకుంటా వెళ్ళిపోయారా? ఏం లేదు, అది తగ్గదు, గుల్లలు మింగల్లా అని చెప్పినారు వాళ్ళు డాక్టర్లు. ఏం తగ్గదు అన్నారు? కిడ్నీ ప్రాబ్లం. ఏమైంది చెప్పు, మీ ఆయనకి ఏమైంది? కిడ్నీలో నొప్పులు, కిడ్నీలో నొప్పులు, జ్వరం వస్తుంది. జ్వరము, కిడ్నీలో నొప్పులా? హాస్పిటల్ ఉండి వేసారు మీరేనా? హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక
వచ్చినాక అది పల్లెటూరు అని 4 గంటలకి కిడ్నీ ప్రాబ్లం వచ్చి ఇప్పుడు కాదు 4 గంటలు ఇప్పుడు నొప్పులు ఉన్నాయా? ఇప్పుడు లేకపోతే తక్కువ. మనసు మారిపోయాడు చూడండి. ఇప్పుడు దాకా ఇది దాన్ని ఏమంటారు, పీల్చుకుపోయినాడు. ఆయాసం ఎలాగనో సరి జ్వరం వస్తుంది ఎలాగనో. అసలు నడవగలవా? మామూలుగా నడిస్తే వెళ్తాం. ఇప్పుడు ఉరుకో చప్పట్లు కొట్టండి. ఈయన మన ముఖములు ఇక్కడ చూడారా, పీల్చిపోయి ఉన్నాడు. ఆమె ఓకే, సంతోషం ఉందా సొలొమోన్? ఇప్పుడు బాగుంది. ఇప్పుడు ఇలా పట్టుకుని వచ్చావు, ఇలా పట్టిపోయినట్టుగా వచ్చావు. మన దగ్గరకు వచ్చాకుంటే పట్టుకోండి. సొలొమోను ఎగురు, ఇప్పుడు ఉరికయ్యా ఎంత ఆనందం పడిపోతున్నాడు. ఇదిగో నేను నా మీద పడుతున్నా కానీ భయపడ్డా. ఎట్లా ఉన్నాడు మీ ఆయన ఇప్పుడు? బాగున్నాడు సార్. ఎంతమంది పిల్లలు? 2 కొడుకులు కూతురు సార్. పెళ్ళిళ్ళు అయిపోయినాయా? ఆయన ఏమో కుర్రోడు లేకున్నాడు, నువ్వు ఎట్లా ఏమన్నా? ఆయన బాగా తింటాడా? అసలు అన్నం తినడు సార్. అన్నం తింటే మాట వింటాడు ఈయన. సొలొమోన్ వింటాడా? నిజం వింటాడా? నిజం చెప్పు. వింటాడా? మంచోడేనా? నిజమేనా? ఏం పని చేస్తాడు? పొలం పని. ఏ ఊరు మీది? గాజులు తిన్న ప్రాజెక్టు. ఓకే, ఇలా వంగు, ఇప్పుడు ఇలా వంగు. సూర్యుడు బస్కెళ్ళి ఎలా కొడుతున్నాడు? సూపరా? బాగున్నాడా? సూపరా? మామూలుగానా? బాగున్నాడా? చాలానా కొంచెమా? సార్ ఫస్ట్ ఇప్పుడు 6 పాయింట్లు అయినది. ఫస్ట్ 3 పాయింట్లు. ఎంత ఫ్రీ అయిపోయింది ఈయన. కిందకి దిగి పైకి ఎక్కాయి ఊరికే. అగో చూడండి ఎంత చురుకైపోయాడు. ఇప్పుడు దాకా ఎట్లా ఉన్నాడు అమ్మాయినా? కాదు, అంతకుముందు అక్కడ ఉన్నప్పుడు ఎట్లా ఉన్నాడు? ఇంటికాడ ఉన్నప్పుడు చలి పెడుతుంది అంటున్నాడు. ఇప్పుడు వచ్చే ముందు చలి పెడుతుంది అంటున్నాడు. చలి మనం నీళ్ళే కొట్టేస్తున్నాం ఇక్కడ. చప్పట్లు కొట్టండి. ఎవరైనా చలి పెడుతుందా? ఇప్పుడు చలి పెట్టలేదు. మీ కుర్రోని బస్సులు కొట్టేస్తా చూసుకో. కిడ్నీలు చిన్నగా అయిపోయిందని చెప్పారు డాక్టర్లు. ఎందుకు చెప్పారు అట్లాగా? సన్నగా మాత్రలు మింగితే మింగల్లా, లేదంటే బాగా అవసరమే లేదు. హాస్పిటల్ నుంచి వస్తూ డిశ్చార్జ్ చేసినట్టుగా నాకు గుర్తుంది. వాయిస్ చూసారా ఎలా పెరిగిపోయిందో? హల్లెలూయా చెప్పాలా? హల్లెలూయా. ఇక్కడ ఎవరైనా ఎటువంటి వ్యాధి అయినా తండ్రి బాగు చేస్తారండి. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు. 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు. పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు. ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు. విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ఆమేన్. God bless you. Praise the Lord. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267. మరి యొక్క నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.